నందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రతి ఒక్కరికి యావత్ సంఘానికి, అలాగే యూట్యూబ్లో వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మన సంఘ బాప్టిస్ట్ చర్చ్ కానపూర్ తరపున మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని దయచేసి చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 24 నుండి 28 వచనాలు కలిగిన భాగాన్ని మనం చూసాం. కానీ దేవుని బిడ్డలారా, ఈ న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయంలో మరి 17వ వచనం నుండి మీరు చూస్తే చాలా విషయాలు, ఈ అధ్యాయం అంతా కూడా మరి ఒక యుద్ధ వాతావరణం మనకి కనబడుతూ ఉంది. మీరు చూడండి దయచేసి. ఏమిటి అదనంటే, ఇశ్రాయేలీల్లో 12 గోత్రాలు ఉన్నాయి. ఈ 12 గోత్రాల్లో చివరి గోత్రం అయినటువంటి బెన్యామీనీయులు, వీరు చేయరాని మహా దుష్కార్యము చేశారు. ఎవరూ చేయలేనంత బహుభయంకరమైన దుష్కార్యము వారు చేశారు. అందుకనే మిగతా 11 గోత్రాల వారు వీరిని వెలివేయడం జరిగిందన్నమాట. అందుచేత వీరు చేసిన దుష్కార్యాన్ని బట్టి మనం వీరి మీద ఎవరు యుద్ధానికి వెళ్ళాలి అని వారు విచారణ చేశారు. మొట్టమొదటిగా చాలా విషయాలు ఇందులో వ్రాయబడ్డాయి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానించబోతూ ఉన్నాం. గమనించండి. మన జీవితాల్లో కూడా ఉదయం లేస్తే నిద్రపోయేంత వరకు యుద్ధ వాతావరణం కనబడుతుంది. పోరాటాలు, ముఖ్యంగా మన ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసులుగా ఉన్న మనకి అనేక పోరాటాలు, ఈ లోకంలో అనేక పోరాటాలు, ఇటు మనుషుల నుండి, ఇటు మరి దుష్ట శక్తుల నుండి, దేవునికి మనకి మానవుడికి విరోధమైనటువంటి సైతానుడు. ఈ రీతిగా ప్రియులరా, మన ముఖ్యంగా దేవుని బిడ్డలకి, క్రైస్తవులమైనటువంటి మనకు ఎన్నో పోరాటాలు, ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు. అయితే వినండి, ఇక్కడ దేవుని బిడ్డలారా, ఈ బెన్యామీనుల మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు బహు ఘోరమైన యుద్ధం. అది బాగా వినాలి. యుద్ధ వాతావరణాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. ఖడ్గాలు ధరించుకొని, మరి మీకు తెలుసు కదా యుద్ధం ఎలాగుంటుందో. ఆ యుద్ధంలో అందరూ కూడా వీరులే, ఒక్కరు కూడా పనికిరాని వాళ్ళు లేడు. అందరూ బలశాలులు. బైబిల్లో రాయబడ్డది ఆ మాటలో. అందరూ కూడా మరి యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వారు, ఖడ్గాలు ధరించి వారందరూ కూడా యుద్ధానికి వారు బయలుదేరడం మనం చూస్తాం. అయితే దేవుని బిడ్డలారా, మీరు ఒక సత్యాన్ని గ్రహించాలి. ఇక్కడ ఈ వాక్యాన్ని వినబోతున్న ప్రతి బిడ్డ, ఈ యుద్ధ రంగంలో మనకి విజయం ఎప్పుడు ఇస్తాడు దేవుడు అనే సత్యాలు ఈ ప్రజలు మర్చిపోయారు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. ఈ భూమి మీద నివసిస్తున్న నీకు నాకు దేవుడు ఇచ్చే విజయం కావాలంటే మనం ఏం చేయాలి? 3 మార్లు ప్రయత్నం చేశారు వాళ్ళు యుద్ధానికి వెళ్ళడానికి. బెన్యామీనులతో యుద్ధానికి వెళ్ళి 2 మార్లు ఓడిపోయారు, అపజయం పాలయ్యారు. చాలామంది చచ్చిపోయారు. గొప్ప గొప్ప వీరులు సహితము బెన్యామీనుల చేత ఇంతమంది మరణించారు. ఆ లిస్టు కూడా మనం చూడబోతున్నాం. తర్వాత వారికి విజయం కలిగింది. ఎందుకు, దేని చేత అనే విషయాలు మనం ధ్యానించబోతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి తెలుసుకోవాల్సిన సత్యం ఇది. మనకు విజయం కావాలంటే ఈ పోరాటంలో మనకి ఎన్నో పోరాటాలు కదా. చిన్నపిల్లలను కూడా చూడండి మీరు.
పెద్దోళ్ళకే కాదు, పిల్లలకు కూడా పోరాటాలు లేవా? ఎగ్జామ్స్, ఇప్పుడు పరీక్షలు రాస్తూ ఉన్నారు, అదొక పోరాటం. మంచి మార్కులు కొట్టాలి, లేకపోతే డాడీ తుక్కుగా కొడతాడు. అంటే వాళ్ళ పోరాటం అది, మార్కుల కోసం. మొన్న ఒకడు చంపేశాడు ఇద్దరు పిల్లల్ని, మంచి మార్కులు రావట్లేదని ఆ ఇద్దరు పిల్లలు 2 తలలు కట్టి చితక బాధేసి బకెట్లలో 2 తలలు పెట్టి చంపేశాడు. మన తల్లిదండ్రులు మంచోళ్ళండి. చప్పట్లు కొట్టండి ఒకసారి మన తల్లిదండ్రులు. పిల్లలు చప్పట్లు కొట్టాలి. పిల్లలు లేరా ఇక్కడ? ఎవరు నానా? నువ్వు పిల్లోడు కాదు. హల్లెలూయా. మన తల్లిదండ్రులు మంచోళ్ళండి, కానీ వాడు చాలా దుర్మార్గుడు. విషయం ఏమిటనంటే యుద్ధ వాతావరణం. చిన్న పిల్లలకు కూడా ఏదో రకంగా ప్రతి ఒక్కరికి, పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఏదో ఒక పోరాటం. ముఖ్యంగా చెప్పాలంటే విశ్వాసికి మాత్రం ఇక తిరుగులేదు. ఇంకా ఎటు చూసినా యుద్ధ వాతావరణం, ఎటు చూసినా. ముఖ్యంగా నాయకులకి, క్రైస్తవ నాయకులకి, సంఘాలలో సేవ చేసే నాయకులకి, సేవ చేసే మాకు భయంకరమైన యుద్ధాలు ఎటు నుంచి వస్తాయి తెలీదు, కానీ చివరికి విజయం ఇచ్చేది మాత్రం దేవుడే. హల్లెలూయా. ఎటాగిస్తాడు దేవుడు విజయం అనే విషయాలు ఇక్కడ 3 సందర్భాలు ఇక్కడ రాయబడ్డాయి. వాటిని మనం చూడకముందు ఒక్కసారి గతించిన 2 వారాలు మనం ఒక అంశం మీద ధ్యానించాం. ఏమిటి అంశం? ఉపవాస ప్రార్థనలోని శక్తి. పోయిన వారం కాక అటు 2 వారాలు ఉన్న ప్రసంగాలు టీవీలో ఉంటాయి. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ మీరు చూడవచ్చు. ఉపవాస ప్రార్థనలోని శక్తి ఎటువంటిది మీకు ఆ విషయాలు కూడా చెప్పా. పరిశుద్ధ గ్రంథంలో ఒక్కరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ 2 విషయాలు చెప్పారు 2 వారాలలో. ఒక్కొక్కరి గురించి. ఒకరెవరు? నినివే పట్టణస్థులు ఒక్కరోజుండి ప్రార్థన చేశారు కదా. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వాళ్ళు కూడా 4 కలిసి ఒకరోజు మరి జ్ఞానులందరూ చనిపోవాలని ఆజ్ఞ ఇచ్చినప్పుడు రాజు ఆ కలభావాన్ని దాని యొక్క మర్చిపోయాడు. అది కూడా గుర్తు చేయని ఆయన మా జ్ఞానం ప్రసాదించని అడిగినప్పుడు దేవుడు జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఒక్కరోజు దాని వివరాలను కూడా మీకు నేను ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు కూడా ఒక్కరోజే ఉపవాస ప్రార్థనలో ఎంత శక్తి ఉన్నదో మీరు గ్రహించాలి. మీకు ఈ మాట కూడా చెప్పాను. ఉపవాస ప్రార్థనలు పరిశుద్ధ గ్రంథంలో ఒక్కరోజు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎట్లాగంటే నీళ్లు మానేసి, బాగా వినాలి, ఆహారం తినకుండా, ఆహారం మానేసి నీళ్లు కూడా ముట్టుకోకుండా గతించిన 2 ప్రసంగాలలో అది చూసాం. వీళ్ళు కూడా అంతే, భోజనం చేయలేదు, నీళ్లు కూడా అంటే కఠినమైన ఉపవాసం. బాగా వినాలి. ఇంకొక మాట కూడా బైబిల్లో ఒక్కరోజు ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. ఇటువంటి కఠినమైన ఉపవాసం మీకు చాలా చెప్పారు. 4 రకాల ఉపవాసాలు చెప్పాను. ఇది చాలా కఠినమైంది. అంతేకాదు కానీ చాలా శక్తివంతమైంది కూడా. ఈ ప్రార్థన చాలా శక్తివంతమైంది. 1 రోజు చేసిన వాళ్ళు ఉన్నారు, 3 రోజులు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా 7 రోజులు చేసిన వాళ్ళు ఉన్నారు, 14 రోజులు చేసిన వాళ్ళు ఉన్నారు, 21 రోజు చేసిన వాళ్ళు ఉన్నారు, 40 రోజులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒకటి మాత్రం సత్యం, నువ్వు ఎన్ని రోజులు గట్టిగా ప్రార్థన చేస్తే నీకు అంత విజయం కలుగుతుంది. హల్లెలూయా. ఇది సత్యం, అందులో సందేహం లేనే లేదు. ఒక మాట వినండి. ఈ ప్రపంచంలో 2 శక్తివంతమైనవి ఉన్నాయి. ఒకటి స్తుతి ఆరాధన, రెండోది ప్రార్థన. స్తుతి ఆరాధన స్థితిగతులను మారుస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. స్తుతి ఆరాధనే తేలిక తీసుకోవద్దు, స్థితిగతులను మార్చేస్తుంది. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ పరిస్థితి అయినా, ఏ గడ్డు పరిస్థితి అయినా సరే మార్చేస్తుంది. ఇంకొక మాట కూడా మీరు గ్రహించాలి. శక్తివంతమైన ఈ ప్రపంచంలో ప్రేమ, 3వది గుర్తుపెట్టుకోండి. ప్రేమ, శత్రువులను సహితం చూపించే ప్రేమ మామూలుది కాదు. హల్లెలూయా.
చాలా శక్తివంతమైంది ప్రేమ. ఈ మూడు కూడా ప్రపంచంలో చాలా ముఖ్యమైనటువంటివి. సరే వినండి, ప్రార్థన, ఉపవాస ప్రార్థనలోని శక్తి అంశం గురించి చాలా వివరంగా ఫస్ట్ పార్ట్లో చెప్పాను, మీరు వినొచ్చు. ఈరోజు ఇక్కడ దేవుని బిడ్డలారా ఒక రోజంతా కూడా ఉపవాసంలో వారు గడిపారు. అయితే ఎట్టాగా ఉపవాసం ఉండాలో తెలియలేదు వాళ్ళకి. ఎవరో బాగా డిస్టర్బ్ చేస్తున్నారమ్మా, బయటికి తీసుకెళ్ళిపోండి. హల్లెలూయా. దయచేసి చూడండి, ఒక్కొక్కటి మీకు నేను చూపించాలని ఆశపడుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 17 వచనం చూడండి, 17-18 వచనాలు. బెన్యామీనీయులు గాక ఇశ్రాయేలీయులలో ఖడ్గము దూయు 4 లక్షల మంది లెక్కింపబడిరి. వీరందరూ, బాగా వినాలి దేవుని బిడ్డలారా, మామూలు కాదు, వీళ్ళందరూ కూడా కత్తి దూయగలిగిన యోధులు. వీరందరూ ఏం చేశారో చూడండి, 18వ వచనం. వీరు లేచి బేతేలుకు పోయి ఇశ్రాయేలీయులు బెన్యామీయులతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్ళవలనని దేవుని యొద్ద మనము చేసినప్పుడు యెహోవా యూదా వంశస్థులు ముందుగా వెళ్ళవలనని సెలవిచ్చెను. బాగా వినాలి. కాబట్టి ఇశ్రాయేలీయులు ఉదయమునే లేచి గిబియాకు ఎదురుగా దిగిరి. ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో యుద్ధము చేయ బయలుదేరినప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా మీద పడుటకు యుద్ధ పంక్తులు తీర్చగా బహుభయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంది. బెన్యామీనీయులు గిబియాలో నుండి బయటికి వచ్చి ఆ దినమున ఇశ్రాయేలీయులలో 22,000 మందిని నేలగూర్చిరి. అయితే ఇశ్రాయేలీయులు ధైర్యము తెచ్చుకొని తాము, ఇక్కడ మీరు బహు జాగ్రత్తగా వినాలి, గమనించండి. వీరు మంచి పనే చేశారు, దేవుని యొద్ద విచారణ చేశారు. దావీదు భక్తుడు కూడా దేవుని యొద్ద విచారణ చేసిన వ్యక్తి. అయ్యా, మరి నేను ఏం చేయాలి చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలా వద్దా అని దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు వెళ్ళమన్నాడు. చాలా మార్లు దేవుడు అతని పక్షా నుండి కార్యాలు చేశాడు, విజయం అనుగ్రహించాడు. హల్లెలూయా. అయితే వినండి, ఇక్కడ వారు విచారణ చేశారు. అయ్యా, ఎవరు వెళ్ళాలి యుద్ధానికి ముందుగా మీరు చెప్పండి. దేవుడు బయలుపరిచాడు. బాగా వినండి, విచారణ చేశారు, దేవుణ్ణి అడిగారు, దేవుని యొద్ద మొరపెట్టారు. దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళిన ప్రకారం వెళ్ళారు. కానీ వారికి విజయం దక్కిందా అంటే లేదు. ఎంతమంది చనిపోయారు చూడండి దయచేసి మరలా. 22,000 మందిని బెన్యామీనీయులు. ఎంతమంది ఉన్నారు వీళ్ళు, అయినా సరే ఎంతమందిని చంపేశారు. అంటే ఓటమి కలిగింది వాళ్ళకి. ఏమిటి కారణం? కారణం ఏమిటి చెప్పనా? కారణం ఏమిటో చెప్పనా? చూడండి, చివరి వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం లాస్ట్లో ఉంటుంది చూడండి. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. 17:6 చూడండి, 17:6 దయచేసి చూడాలి. 17వ అధ్యాయం 6వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు, ఇక్కడ ఈ మాట చాలా ముఖ్యమైన మాట, ప్రతివాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు. ఇది వారి ఓటమికి కారణం ఏమిటంటే, బాగా వినాలి, ముందు కూడా అంటే 20వ అధ్యాయము ముందు జరిగిన సంఘటనలో ఎలాగున్నారు వీరి జీవితాలు? ఎలాగున్నాయండి? ఎలాగున్నాయి? ఇష్టానుసారముగా. అంటే దాని అర్థం బూతులాడేవాడు బూతులాడొచ్చు, త్రాగేవాడు తాగొచ్చు, ఇంకా ఇక మీరు అర్థం చేసుకోవాలి ఆ మాటలో.
ఎంత దుర్మార్గమైన పాపము చేశారో మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఇష్టం అన్నమాట. కోన్ హై అనేవాడు కూడా లేడు. అంటే ఏది నచ్చితే అది వారి వారి హృదయానికి ఈ ఫలాంది చేయాలంటే చేసేయడమే, ఒకరిని చంపాలంటే చంపేయడమే, లేకపోతే ఇంకేదైనా చేయాలంటే చేసేయడమే. ఒకటి కాదు, రెండు కాదు. ముఖ్యంగా మీకు ఒక మాట చెప్తున్నాను నేనండి. ఈ 20వ అధ్యాయం ముందు ఆ అధ్యాయం చూడండి, వాళ్ళ నీచ కార్యాలు ఎంత భయంకరంగా ఉన్నాయో చదివితే చలించిపోతాం మనం. అంత భయంకరమైన పాపానికి ఒడిగట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే వీరి జీవితాలు ఎలాగున్నాయంటే దుర్మార్గము, పాపము పండిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలీయులు చేసిన పాపము పండిపోయింది. మీరిప్పుడు చెప్పండి, మొట్టమొదటిగా ఏం చేయాలి వీళ్ళు? మొట్టమొదటిగా ఏం చేయాలి వీళ్ళు? అది మొట్టమొదటిగా వీళ్ళు చేయాల్సిన పని ఏమిటంటే పాపములను ఒప్పుకోవాలి. అయ్యా, మేము దుర్మార్గులము, పాపులము, నీచులము, మమ్మల్ని క్షమించండి. ఒప్పుకోవాలి దేవుని దగ్గరగా. ఒప్పుకోవడమే కాదు, దాన్ని విడిచిపెట్టాలి. నువ్వు పాపములను ఒప్పుకోకుండా, పాపములను విడిచిపెట్టకుండా ఇప్పుడు ఏం అడుగుతున్నారు? యుద్ధానికి వెళ్తామయ్యా, మాకు విజయాన్ని ప్రసాదించి. ఎవరు వెళ్ళాలి? దేవుడేమంటాడు? పో, వెళ్ళు. ఎందుకంటే ప్రేమ గలవాడు ఆయన. హల్లెలూయా. సహాయం చేసే దేవుడు. కానీ అపజయము కలిగింది. కారణం ఏమిటంటే వారు చేసిన పాపములు విడిచిపెట్టలేదు, వారితోనే తీసుకుని వెళ్ళారు. కాబట్టి అపజయం కలిగింది. దేవుని బిడ్డ, నా జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి, మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, జవాబిచ్చేవాడు, సందేహము లేనే లేదు. అయితే ఆయన యొద్ద మనకు సహాయం కొరకు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, అడుగుతున్నప్పుడు ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, వాట్ ఎవర్ యు వాంట్ యు ఆస్క్ అన్నాడు దేవుడు. ఏది కావాలో మీకు అడగండి, నేను ఇస్తాను అన్నాడు. కానీ ఏమన్నాడు? యోహాను సువార్త 15:7లో నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి అన్నాడు. మరి ఉందా వీళ్ళది? దేవుల్లో వీళ్ళు ఉన్నారా? వీరిలో దేవుడు ఉన్నాడా? నిలుచున్నాడా దేవుడు? మీరు చెప్పండి. లేదు. పాపము పండిపోయిన పరిస్థితి దేవుని బిడ్డలారా. ఈనాడు నా జీవితంలో కూడా అంతే. దేవుని దగ్గరికి వస్తున్నావు, అడుగుతున్నావు, అయ్యా మాకు అది కావాలి, మాకు ఇది కావాలి, అది కావాలి. అడుగు, తప్పులేదు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరకను, తట్టుడి మీకు అంటున్నాడు ప్రభు అయిన యేసు. కానీ ఏమిటి కారణం అంటే వాళ్ళు చేసిన పాపాలు. రెండోది చూడండి, రెండో మారు నెక్స్ట్ డే మళ్ళీ ఏం జరిగిందో చూడండి. ఒకరోజు దేవుని దగ్గర విచారణ చేశారు, దేవుని దగ్గర అడిగారు, అయ్యా ఎవరు వెళ్ళాలి? యోధా జనాంగం ముందు పెట్టండి. వెళ్ళారు. అందరూ ఎంతమంది యోధులు మరణించారు చూడండి. నెక్స్ట్ డే మీరు చూడండి దయచేసి ప్రియులరా, న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. చూడండి దయచేసి 22వ వచనం. అయితే ఇశ్రాయేలీయులు ధైర్యము తెచ్చుకొని తాము మొదట ఎక్కడ యుద్ధ పంక్తి తీర్చిరో ఆ చోటనే మరలా యుద్ధము జరగవలనని తమ్మును తాము యుద్ధబంతులుగా తీర్చుకొనిరి. మరియు ఇశ్రాయేలీయులు పోయి సాయంకాలం వరకు యెహోవా ఎదుట ఏడ్చుచు, మా సహోదరులైన బెన్యామీనులతో యుద్ధము చేయుటకు తిరిగి పోదుమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా వారితో యుద్ధము చేయబోవుడని సెలవిచ్చును. బాగా వినాలి, ఇక్కడ కూడా మీరు అర్థం చేసుకోవాలి ఈ మాట. స్టెప్స్ చూడండి ఎలాగున్నాయో. ఫస్ట్ స్టెప్ ఏంటి?
కేవలం వారు విచారణ చేశారు. బాగా వినాలి, ఈ మాట అర్థం చేసుకోవాలి. ఎవరు వెళ్ళాలయ్యా యుద్ధానికి? బెన్యామీనులతో యుద్ధం చేయడానికి. కేవలం విచారణ మాత్రమే చేశారు. ఏమైపోయారు? యుద్ధంలో ఓడిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇంకొంచెం ముందుకు, ఇంకొంచెం బాగా. ఇప్పుడు ఏం చేశారో చూడండి. 23వ వచనంలో బాగా వినాల మాట. మరియు ఇశ్రాయేలీయులు పోయి సాయంకాలం వరకు యెహోవా ఎదుట ఏడ్చుచు. బాగా వినాలి మీరు ఈ మాట. ఈ ఏడుపులో ఒక అర్థం ఉంది, అర్థం చేసుకోవాలి ఈ మాట. చాలామంది ఏడుపులు, చాలామంది ఏడుస్తారు. మాకు అది కావాలయ్యా, మాకు ఇది కావాలయ్యా, రకరకాల ఏడుపులు లేవా? అమ్మా మీరేమనుకోమాకండి స్త్రీలరు, మా భర్త చీర కొనియట్లేదయ్యా నాకు, అదొక ఏడుపు. నగలు వడ్డానాలు తీసుకురావట్లేదయ్యా, అదొక ఏడుపు. మీరు మంచోళ్ళేమ్మా, మామూలుగా బయట స్త్రీల యొక్క ఏడుపుల గురించి చెప్తున్నా. రకరకాల ఏడుపులు. వీళ్ళ ఏడుపు ఏంటి మీరు చెప్పండి, అర్థం చేసుకోవాలి మీరు. వీళ్ళ ఏడుపు ఏమిటి? ఇలా ఏడుపు ఏమిటంటే ఎంతమంది చచ్చిపోయారయ్యా, అర్థం చేసుకోవాలి. ఎంతమంది యోధులు చచ్చిపోయారయ్యా, ఆ బాధ ఉంది వాళ్ళకి, అంతే. అర్థం చేసుకోవాలి మీరు మాట. వారు దేని గురించి ఆడవాలి లెక్క ప్రకారం? మేము దుర్మార్గులము, నీచులము, పాపులమయ్యా, మా పాపములను క్షమించు అది ప్రార్థన చేయాలి. అది వాళ్ళ ఏడుపు, అది ఉండాలి. కానీ వీళ్ళ ఏడుపు అది కాదు. చెప్తా, మీకు వివరంగా చెప్తా. ఆ ఏడుపు వారిది పాపక్షమాపణ నిమిత్తమై కాదు అని మీకు రుజువు చేయడానికి రెఫరెన్స్ చూపిస్తా. ఇప్పుడు వాళ్ళ ఏడుపు అంతా దేనికంటే, మా ప్రియులు ఎంతమంది యుద్ధంలో చచ్చిపోయారు, బాధ. ఆ బాధతో తన్నుకొచ్చింది దుఃఖం, ఆపుకోలేక ఏడ్చేశారు. దేవుని బిడ్డలారా, మరేం చేశాడు దేవుడు? చూడండి దయచేసి చూడండి. 24వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులు 2వ దినమున బెన్యామీనీలతో యుద్ధము చేయరాగా, ఆ 2వ దినమున బెన్యామీనీయులు వారిని ఎదుర్కొనుటకు గిబియోనులో నుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలీయులలో 18,000 మందిని నేల కూర్చి సంహరించింది. ఎంతమందినండి? 18,000 మంది యోధులను, వీరులు, ఖడ్గము దూయగలిగిన మహాయోధులు వీళ్ళు. అయినను ఒకే ఒక గోత్రం వారు, బెన్యామీనీయులు, వీరి చేత యుద్ధంలో ఓటమి పాలయ్యారు. చాలామంది యోధులు మరణించారు. ఏమిటి కారణం? మొదటి మారు విచారించారు కానీ విజయము లేదు. 2వ మారు విచారించారు, ఏడ్చారు. ఈ ఏడుపులో కూడా పాపక్షమాపణ నిమిత్తమై ఏడ్చిన ఏడుపు కాదు. అందుకని మరలా వారికి ఓటమి కలిగింది. ఇప్పుడు చూడండి, 3వ మారు మాత్రం చిత్తుగా ఓడగొట్టేశారు బెన్యామీనీయుల్ని. విజయము తెచ్చుకున్నారు. ఏమిటి కారణం? ఈ మొదటి 2 మారులకి ఈ 3వ దానికి ఏమిటి తేడా అనే విషయం మనం చూడకముందు దయచేసి చూడండి కొన్ని వచనాలు, అక్కడ వివరంగా చూడండి దయచేసి. 26వ వచనం నుండి, వీరందరూ కత్తి దూయువారు, మామూలు కాదు. చనిపోయిన వాళ్ళందరూ కూడా ఈ 18,000 మంది కత్తి దూయువారు, పోరాడగలిగినటువంటి సామర్థ్యత కలిగిన వాళ్ళు కూడా చనిపోయారు, ఓటమి పాలయ్యారు. ఏమిటి కారణం? మీకు చెప్పాను ఇందాకనే. కారణం ఏమిటంటే, ఇప్పుడు మీకు అర్థమైంది. చూడండి దయచేసి.
అప్పుడు ఇశ్రాయేలులందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని. ఇది పాయింట్, ఇది ముఖ్యమైన విషయం. మొదటి 2 మారులు యుద్ధానికి వెళ్ళారు, కానీ ఎలాగ దేవుని దగ్గర ప్రార్థన చేయాలో తెలియదు వాళ్ళకి. కేవలం ఈ బెన్యామీనీయుల మీద కక్ష, చంపాలి వాళ్ళని, చంపాలి అనేటటువంటి మనసే ఉంది, కానీ జయించాలి మన వాళ్ళని అనేదే మైండ్లో కోరకపోయింది. కానీ స్టెప్ బై స్టెప్ ఏం చేయాలో తెలియదు, అందుకనే ఓటమి పాలయ్యారు. ఏం చేయాలి మరి? మనకు విజయం కలగాలంటే ఏం చేయాలంటే వారు చేసిన పని మనం కూడా చేయాలి. అసలు వాళ్ళు ఏం చేశారు మీరు చూడండి, దయచేసి ఒక్కొక్కటి చూడండి. మీరు ప్రియులరా 27వ వచనం నుంచి కొన్ని మాటలు మీకు నేను చదువుతున్నాను. ఇవి చెప్పకముందు బాగా మీరు అర్థం చేసుకోవాలి. చూడండి. ఆ దినములలో యెహోవా నిబంధన మందసము అక్కడనే ఉండెను. అహరోను మనుమనుడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు ఆ దినములలో వారి ఎదుట నిలుచువాడు. ఇశ్రాయేలీయులు మరల మా సహోదరులైన బెన్యామీనీయులతో యుద్ధమునకు పోదుమా మానుదుమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా వెల్లుడి, రేపు నీ చేతికి వారిని అప్పగించుదనని సెలవిచ్చెను. అప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా చుట్టూ మాటుగాండ్రను పెట్టిరి. 3వ దినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనులతో యుద్ధమునకు పోయి అనే మాటలు మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఈ మాటలన్నీ చదువుతూ ఉన్నప్పుడు జరిగిన విషయం ఏమిటనంటే చూడండి దయచేసి. బెన్యామీనీయులు వారిని ఎదుర్కొనుటకు బయలుదేరి పట్టణములో నుండి తొలగి వచ్చి మునుపటి వలె ఇశ్రాయేలులలో గాయపరచబడిన వారిని ఇంచుమించు 30 మంది మనుషులను రాజమార్గములలో చంపుచూ వచ్చిరి. ఆ మార్గములలో ఒకటి బేతేలునకును, ఒకటి ప్రియులరా, ఈ మాటలు మీరు చూస్తే మీరు చూడండి 35వ వచనం చూడండి. అప్పుడు యెహోవా ఇశ్రాయేలుల చేత బెన్యామీనీయులను హతము చేయించెను. ఆ దినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులలో 25,100 మంది మనుషులను చంపిరి. వీరందరూ కత్తి దూయువారు. బాగా వినాలి ఈ మాట. ఆ దినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనులతో, ఆ ముందు మాట, అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల చేత బెన్యామీనీయులను హతము చేయించెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరుద్దాం. దేవుడే ఉండి వారిని హతం చేశాడు. ఏమిటి కారణం? మీరు ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట గమనించాలి. దేవుని బిడ్డలారా, ఆ ముందు 2 మార్లు వాళ్ళు అడిగింది ఏమిటి? అయ్యా, వారి మీదకి యుద్ధానికి ఎవరు వెళ్ళాలి? పోవాలా అంటే వాళ్ళ ఆకాంక్ష ఏంది? వెళ్ళాలి, వెళ్ళి చంపాలి, అది. కానీ ఇక్కడ అట్ట కాదు. ఇక్కడ అట్ట అడగల. అయ్యా వెళ్ళాలా వద్దా? ఏం అర్థం చేసుకుంటే ఎంత లోతుగా, చాలా ప్రాముఖ్యమైన విషయాలు అక్కడ. వాళ్ళ ఇంటెన్షన్ కూడా అర్థం అవుతుంది మనకు అక్కడ. ఏదేమైనా ఒక సత్యం దేవుని బిడ్డలారా, ఆనాడు 2 మారులు ఫెయిల్ అయిపోయారు యుద్ధంలో. యుద్ధానికి వెళ్ళి మరణించారు ఇశ్రాయేలీయులందరూ కూడా. ఒక చిన్న ఏమిటంటే వాళ్ళు చిన్న గోత్రం, అది బెన్యామీనీయులు. వారి ద్వారా చంపబడ్డారు వీళ్ళందరూ కూడా, హతులైపోయారు. కానీ 3వ మారు మాత్రం విజయము వీరికి వచ్చింది. ఏమిటి కారణం? ఇప్పుడు చూద్దాం, ఒక్కొక్కటి మనం చూద్దాం. చూడండి దయచేసి 26వ వచనం 2వ భాగంలో చూడండి. అప్పుడు ఇశ్రాయేలులందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి
ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి, బాగా వినాలి, చాలా ముఖ్యమైన మాటలు అక్కడ. ఏమిటి విజయానికి కారణం? ఈ 3వ మారు, 2 మార్లు వాళ్ళు యుద్ధంలో ఓడిపోయారు. కానీ ఈ 3వ మారు మాత్రం దేవుడు వారితో ఉండి విజయాన్ని అనుగ్రహించాడు. కారణం ఏమిటంటే వాళ్ళు ఏడుస్తున్నారు. ఇప్పుడు దేని గురించి ఏడ్చి ఉండొచ్చు వాళ్ళు? చాలా ముఖ్యమైన మాటలు ఉన్నాయి, అక్కడ ఉన్నాయి ఆ మాటలు, బాగా వినాలి. ఏడ్చుచు సాయంకాలం వరకు అంటే దాని అర్థం ఏమిటి? ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు, దాని అర్థం అది. ఉదయకాలం నుండి సాయంకాలం వరకు. ఏమండి, ఇంతమంది చచ్చిపోతే భోంచేస్తారు మీరు చెప్పండి? అసలు వండి పెట్టే దేవుడు అక్కడ యుద్ధ వాతావరణంలో వండి పెట్టేది ఎవరు? తినాలన్నా కానీ లేదు. తినడానికి, భోజనంలో తాగడానికి నీళ్ళు లేవు. విషయం ఏమిటంటే మానేశారు, పూర్తిగా ఆహారం మానేశారు, నీళ్లు మానేశారు. ఇప్పుడు వారు ఏడుస్తూ ఉన్నారు, కన్నీళ్లు విడిచి. ఉదయం నుంచి సాయంకాలం వరకు అక్కడనే యెహోవా సన్నిధిని, బాగా వినాలి ఆ మాట, చాలా ముఖ్యమైన మాట. బేతేలులో ఏముందండి? యెహోవా సన్నిధి. హల్లెలూయా. యెహోవా సన్నిధిలో, దేవుని సన్నిధిలో కూర్చుండి మొరలు పెడుతూ ప్రార్థనలు చేస్తూ ఉపవాసం ఉండి, క్లారిటీగా ఉంది అక్కడ, ఉపవాసం ఉండి అంటే ఏం తినలేదు వాళ్ళు, ఏమీ తాగలేదు. అందుకనే మీరు గమనించాలి, ఉపవాసములోని శక్తి మామూలుది కాదు, ఇంత అంత కాదు. హల్లెలూయా. విజయాలను తెచ్చిపెడుతుంది. హల్లెలూయా. దేవుడు మీ అందరికి కూడా మీ యుద్ధంలో విజయాన్ని అనుగ్రహించును గాక. అన్నీ ఎన్నో ఉంటాయి యుద్ధాలు, మీకు చెప్పాను ఇందాక. ముఖ్యంగా విశ్వాసులకి ఎన్నో యుద్ధాలు, ఆర్థిక ఇబ్బందులు, రోగాలు, పిల్లల్ని పెంచలేని పరిస్థితి, వివాహాలు అవో, ఉద్యోగాలు ఉండవు, యుద్ధ వాతావరణం ఇదంతా కూడా. ముఖ్యంగా విశ్వాసులకు ఇటు సైతానుడితో, ఇటు సైతాను యొక్క అంధకార శక్తులతో 1, 2, 3 విజయం దేవుడు మనకు అనుగ్రహించాలంటే చేయాల్సిన పని చూడండి. దేవుని మందిరంలో కూర్చుండి ఉపవాసం ఉండి దహన బలులను, సమాధాన బలులను, యెహోవా సన్నిధిని, అది కావాలి. ఇప్పుడు మీకు ఇంకా క్లారిటీగా వచ్చి ఉంటుంది. ఉపవాసం ఉన్నారు, ఏం తినకుండా. ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్నారు. దహన బలులను, సమాధాన బలులను అర్పిస్తున్నారు. బలులు అర్పిస్తున్నారు. బాగా వినాలి ఈ మాట, ఇందులో ఎంతో అర్థము దాగి ఉన్నది. అసలు ఎందుకు బలులు అర్పించేవాళ్ళు? బలులు 4 రకాలండి. మీరు చూస్తే లేవియ కాండంలో ఉంటుంది, 6, 7 అధ్యాయాల్లో చూస్తే 4 బలులు ఉన్నాయి అక్కడ, 4 రకాలు. ఒకటి దహన బలి, రెండవది పాప పరిహారార్థ బలి, మూడవది అపరాధ పరిహారార్థ బలి, 4వది సమాధాన బలి. ఎందుకు బలులు అర్పించేవారు అని అంటే, వారు పాపము చేసి దేవునికి దూరంగా జీవిస్తున్నప్పుడు దేవునికి దగ్గరగా ఉండాలని సమాధానపరచడానికి, దేవుణ్ణి సమాధానపరచడానికి, దేవునితో సమాధానంగా ఉండడానికి బలులు అర్పించేవారు. వీరు కూడా అదే చేస్తున్నారు. ఏవేమిటి ప్రియులరా? దహన బలులు, సమాధాన బలులు. అంటే దాని అర్థం ఏమిటంటే పాపములను ఒప్పుకుంటున్నారు అక్కడ. హల్లెలూయా. ఈ ఏడుపులో ఏమిటంటే, బాగా వినాలి, ఈ ఏడుపులో ఏముంది? పశ్చాత్తాపము, వారు చేసిన పాపములు. అందుకనే ఉంది కదా 17వ అధ్యాయంలో, ఇందాక నేను చదివిపించాను మీకు. ఏమిటది? 17వ అధ్యాయం 6వ వచనంలో, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చిన బెన్యామీనీలే కాదండి, బెన్యామీనీలే కాదు, ఈ 12 గోత్రాలందరూ కూడా లేవీలను పక్కన పెడితే, బాగా వినాలి, లేవీల్ని వారు దేవుని సేవకులు వాళ్ళు పక్కన పెడితే మిగతా 11 గోత్రాలు అందరూ కూడా ఏమైపోయారు? అందరూ తమ ఇష్టానుసారముగా జీవించుచు వీరేం చేశారంటే తమ పాపాలన్నీ కూడా ఒప్పుకున్నారు.
దేవుని బిడ్డలారా, పాపాలన్నీ ఒప్పుకొని బలులు అర్పించారు దేవుని సన్నిధిలో. అందుచేత దేవుడు వారి పక్షానుండి యుద్ధం చేసి దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరుద్దాం. మీ జీవితంలో కూడా, నా జీవితంలో, ఎవరి జీవితంలోనైనా దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. కేవలం ఉపవాసం ఉన్నంత మాత్రాన సరిపోదు. ఈ ఉపవాసంలో చేయాల్సిన పని ఏమిటి? పాపములు ఒప్పుకోవాలి, ఇంకా పశ్చాత్తాప హృదయాలతో రావాలి. విరిగి నలిగిన మనస్సు, విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధికి వచ్చి, పాపాలన్నీ క్షమించయ్యా, మా అపరాధములను మన్నించు, మమ్మల్ని క్షమించు అని పశ్చాత్తాప హృదయాలతో ఆయన సన్నిధికి వచ్చి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అందుకని సామెతల గ్రంథంలో మనం చూస్తాం, ఏముంటుంది అది? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. అతిక్రమములను దాచిపెట్టారు ఇంతకాలం, ఆ 2 మార్లు దాచిపెట్టారు కాబట్టి వారు వర్ధిల్లలేదు. వర్ధిల్లడం అంటే ఏంటి? జయము, అభివృద్ధి. నీ జీవితంలో అభివృద్ధి కావాలన్నా, నువ్వు జయించబడాలన్నా కావాల్సింది ఏంటంటే ఈ స్టెప్స్ కావాలి. ఏవేమిటి? నీ ముందు చేయాల్సిన పని నీ ఉపవాస ప్రార్థనలో, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను మన్నించు, నేను దుర్మార్గురాలని, నన్ను మన్నించు. అప్పట్లాగా నువ్వు బలులు అర్పించాల్సిన అవసరంలో ఇప్పుడు ఏం బలులు? సమాధాన బలులు. ఏమిటి ఈ దహన బలులు? ఇవన్నీ ఏమిటి? ఆనాడు వాళ్ళు పశువులు, గొర్రెలు, పొట్టేళ్ళు, పావురాలు అన్నీ బలిచ్చేవారు. కానీ ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే యేసయ్యే నీ కొరకు నా కొరకు బలిపోయాడు. బాప్టిజం ఇచ్చి యోహాను ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు బాప్టిజం తీసుకోవడానికి వస్తున్నప్పుడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఆయన వచ్చాడు మన పాపములన్నీ మోసుకొని వెళ్ళడానికి. ఈ లోకానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు, మరణించాడు నీ కొరకు నా కొరకు. చివరి రక్తబొట్టు వరకు సిలువలో రక్తం కార్చి, నీ కొరకు నా కొరకు కార్చి మనలందరినీ రక్షించాడు. దేవుని బిడ్డ, నీకు వద్దా మరి విజయం? వద్దా నీకు విజయం? నీకు వర్ధిల్లడం వద్దా? నువ్వు వర్ధిల్లాలన్నా, నీకు విజయం కావాలన్నా, నువ్వు వెలగాలన్నా, వెలిగిపోవాలన్నా, అభివృద్ధిలోకి రావాలన్నా, ఉన్నత స్థితికి రావాలన్నా నువ్వు చేయాల్సిన పని ఏమిటనంటే నీ పాపములను దేవుని దగ్గర ఒప్పుకోవాలి. చూడండి, అందుకనే మనం చూస్తే 51వ సంకీర్తనలో 17వ వచనంలో అంటాడు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయు అంటాడు దావీదు భక్తుడు. అందుకనే విరిగి నలిగిన హృదయమే, ఆ హృదయముతో దేవుని సన్నిధికి వచ్చి మన పాపములను ఒప్పుకొని, ఆనాడు ఒక పాపపు స్త్రీ ఏం చేసింది? అత్తరుబుడ్డి తీసుకొచ్చి ఆయన పాదాల యొద్ద పగలగొట్టింది. అలాగా నీ హృదయాన్ని, నీ మనసును పగలగొట్టుకోవాలి. నీతో పాటు నీ జీవితంలో ఈ పాపాన్ని, ద్వేషాన్ని, కక్ష, పగ, ఈర్ష్య, ద్వేషము నీ గుండెల్లో పెట్టుకొని ఇంకా నువ్వు ముందుకు వెళతా ఉంటే, నాకు విజయము అంటే ఎందుకు ఇస్తాడు విజయం? ఎందుకు ఇస్తాడు విజయము? అందుకనే యెషయా గ్రంథంలో మనం చూస్తాం, అరే బాబు, మిమ్మల్ని రక్షింపనేరకయుండునట్లు నా చేయి కురచకాలేదు, విననేరకయుండునట్లు నా చెవులు ఏమడ్డొస్తున్నాయి నీకు మాకు? మీరు చేసే పాపాలు, మీరు చేసే దుర్మార్గాలు అడ్డొస్తున్నాయి కాబట్టి నేను చేయలేకపోతున్నాను అన్నాడు. దేవుని బిడ్డ, ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. కూర్చొని ఇట్లంటే అందుతాం మనం అక్కడి నుండి. హల్లెలూయా. మరి చేయి కుర్చయింది ఆయనకి నిన్ను నన్ను దీవించడానికి? లేదు. ఏమిటి కారణం అంటే మనం చేసే పాపాలు. వారి జీవితంలో కూడా అదే జరిగింది. 2 మారులు వచ్చారు కానీ పాపాలు ఒప్పుకోలేదు. కన్నీళ్ళు విడిచి పాపాలు ఒప్పుకోలా. ఉపవాసములో చేయాల్సిన పని చేయలేదు. బలులు అర్పించారు,
విరిగి నలిగిన హృదయంతో, దాని అర్థం ఏమిటంటే అదనమాట, విరిగి నలిగిన హృదయాన్ని. దేవుడు ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సత్యం, ఆయన పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. దేవుడు ఎప్పుడు కూడా పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని. అందుకని కీర్తనకారుడు అన్నాడు 93వ సంకీర్తన 5వ వచనంలో 2వ భాగంలో అంటాడు, యెహోవా ఎన్నటికని పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము అన్నాడు. పరిశుద్ధతయే నీ మందిరానికి అనుకూలం, పాపం కాదయ్యా అన్నాడు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, అందుకనే మనం ఈ ఉపవాస ప్రార్థనలో చేయాల్సిన పని ఏమిటంటే, కీర్తనకారుడు అన్నాడు 141వ సంకీర్తన 2వ వచనంలో, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకృతములగునుగాక అన్నాడు. మనం చేసే ప్రార్థన ఒక ధూపం వల్లే ఆయన సన్నిధికి చేరాలంటే, దేవుని బిడ్డ పశ్చాత్తాప హృదయంతో ఆయన సన్నిధికి వచ్చి పాపాలు ఒప్పుకొని క్షమించమని అడిగి విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధికి వస్తే మనం దీవించబడతాం, మనం ఆశీర్వదించబడతాం. మీకు అసలు విషయం చెప్పడానికి సమయం లేదు, కానీ ప్రభు చిత్తం అయితే వచ్చేవారం అసలు పాపములంటే ఏమిటి, పాపాలంటే ఏమిటి అసలు చాలామందికి తెలియని సత్యం ఏంటంటే, పాపాలంటే ఒకరిని చంపడం, ఆ పదాజ్ఞలే కనబడతాయి. ఇవి కాక ఉన్నాయి. మీరు వస్తే అదృష్టవంతులు. నెక్స్ట్ టైం మీరు నిజం చెప్తున్నా, నేను జోక్ చెప్పట్లా. అరే ఇది కూడా పాపమేనా? ఎస్, పాపమే. వచ్చే వారం ప్రభు చిత్తమైతే వచ్చే వారం ఈ పాపములు ఏమిటి చాలా క్లారిటీగా మనం వినబోతున్నాం. అవన్నీ మన దగ్గర పెట్టుకొని వినండి. అవన్నీ మన దగ్గర పెట్టుకొని నువ్వు ఎంత ఉపవాసాలున్నా, ఎంత కన్నీళ్లు గార్చినా, ఎంత నీ హృదయం పగలగొట్టుకున్నా, నీ పాపాలు విడిచిపెట్టకుండా ప్రయోజనం లేదు. నీకు విజయం ఉండదు, అంతెందుకు మోక్షం కూడా ఉండదు నీకు. గుర్తుపెట్టుకో. అందుకనే మీరు వినాలి. వచ్చే వారం ప్రభు చిత్తమైతే నెక్స్ట్ మెసేజ్లో పాపములంటే ఏమిటి, ఇవి కూడా పాపాలేనా అని తెలియజేసే విషయాలు రాను దినాల్లో చూడబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. పిల్లరా ఎవరు అటు ఇటు చూడమాకండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ ఎవరికి వారు కళ్ళు మూసుకోండి. దయచేసి అటు ఇటు చూడమాకండి. మీరున్న స్థలంలో లేచి నిలబడతారా ప్రియులరా? అందరూ సంఘమంతా కూడా దయచేసి లేచి నిలబడండి. 3 సందర్భాలు చూసాం. ఇశ్రాయేలులందరూ కూడా ఆ చిన్న గోత్రమైనటువంటి బెన్యామీనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళి 2 మార్లు ఓడిపోయారు. కారణం, పాపాలు విడిచిపెట్టలేదు, వారితో పాటు తీసుకుని వెళ్ళారు. దేవునితో సమాధాన పడలేదు. కనుకనే దేవుని బిడ్డ, నీ జీవితంలో తెలుసుకోవాల్సిన సత్యం, 3వ మారు దేవుడు వారితో ఉన్నాడు. పాపం చేస్తూ ఉంటే ఉండడు దేవుడు, గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధతయే ఆయనకు అనుకూలం, వారితోనే ఉంటాడు. అందుకనే పాపాలు విడిచిపెట్టాలి. వారు విడిచిపెట్టారు గనుకనే బలులు అర్పించారు, దేవునితో సమాధాన పడ్డారు గనుకనే ఉపవాసములో దేవుడు వారితో ఉండి విజయాన్ని అనుగ్రహించాడు. దేవుడు మీకును అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి ప్రియులారా. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. మహాగరుడ, పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వాధికారి, రాజులకు రాజా, నాయనా మీకు స్తుతులు, స్తోత్రములయ్యా. ఈరోజు మాతో మీరు స్పష్టంగా మాట్లాడారు. ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం మేము ఎన్నో రోజులు. నీళ్ళు తాగట్లేదు, అన్నం తినడం లేదు, మరేది తీసుకోవడం లేదు, కఠినమైన ఉపవాసం చేస్తున్నాం. ఆనాడు ఇశ్రాయేలీయులు కూడా ప్రభువా యుద్ధంలో గెలవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు, 2 మార్లు ఓడిపోయారు. కారణం,
మూడో మారు గెలిచారు. కారణం, పశ్చాత్తాప్తులై విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధికి వచ్చి వారి పాపముల నిమిత్తమై కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయబట్టి, వారి పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి మీతో సమాధాన పడబట్టి నాయన పరిశుద్ధంగా మేము జీవిస్తామని తీర్మానం చేసుకోబట్టి వారితో మీరుండి విజయాన్ని అనుగ్రహించినట్లుగా మేము చూస్తున్నాం. ఈనాడు మా జీవితంలో కూడా నాయన చాలామందిమే పాపములో మాతో వెంటబెట్టుకొని వెళ్తున్నాం. అది కావాలి, ఇది కావాలని అడుగుతున్నాం, అపజయాలు పాలవుతున్నాం. మేము అభివృద్ధిలోకి రావట్లేదు, మేము అడిగింది ఇవ్వట్లేదు, మేము పొందుకోలేకపోతున్నాం. కారణం మేము మీ వాక్యంలో చూసామయ్యా. కనుక ఈరోజు నుంచి మేము సత్యం తెలుసుకున్నాం. ఈ ఉపవాస ప్రార్థనలో ముఖ్యంగా మా పాపములన్నీ మీ ఎదుట ఒప్పుకుంటాం. ప్రభువా, విరిగి నలిగిన హృదయంతో మీ సన్నిధికి వస్తాం. మా పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి కొండ బద్దలు కొట్టినట్టు మా హృదయాన్ని పగలగొడతాం. మా హృదయంలోకి మిమ్మల్ని చేర్చుకుంటాం నాయన. ఈరోజు నుంచి పరిశుద్ధంగా మేము జీవిస్తామని అయ్యా, ఎంతమంది అయితే బిడ్డలు పశ్చాత్తాప హృదయాలతో మీ సన్నిధికి వచ్చారో ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని దర్శించి వారిని దీవించి ఆశీర్వదించి మా సంఘ బాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ బిడ్డల్ని, వాక్యాన్ని యూట్యూబ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దర్శించి మీ ఆశీర్వాదాలతో నింపమని ఈ మనవులను స్తుతులను ఈ లోకానికి త్వరగా తిరుగురానయ్యున్నటువంటి నజరేయుడును నిజ దేవుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్న మా తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని మహాప్రేమయు, కుమారుడును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క దేవుని సహవాసమును, సమాధానమును, సకల ఆశీర్వాదాలు, దీవెనలు ప్రభు సన్నిధానంలో ఉన్నటువంటి మీకు అందరికీ, ముఖ్యంగా వాక్యం విని దాని ప్రకారంగా మేము జీవిస్తామని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైండి నడిపించునుగాక.